అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దీంతో మళ్లీ ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. వెండి రేటు కిలోకు 2 రోజుల్లోనే 13,000 రూపాయల మేర పెరిగింది. అమెరికా సుంకాలు, వాణిజ్య అనిశ్చితులు, దేశాల మధ్య యుద్ధాలు, సరఫరా డిమాండ్ వంటి ఎన్నో కారణాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. వెండి రేటు అయితే ఊహించని రీతిలో ఆల్ టైమ్ హై స్థాయికి ట్రేడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అటు సిల్వర్ కూడా 2 days లోనే 13,000 పెరిగింది. ఇంతలా గోల్డ్ సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ హైకి చేరుకోవడానికి కారణాలు ఏంటి? అలాగే స్టాక్ మార్కెట్ వరుసగా 4వ రోజు నష్టాల్లోనే ముగిసినట్టుగా తెలుస్తుంది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది అనుకోవచ్చా? అవును, ఎందుకంటే ట్రంప్ ఏదైతే ఉందో ఇప్పుడు మనతోటి చర్చలు అన్నారు, ఇంతవరకు కాలేదు. అయితే లేటెస్ట్ గా 2 days బ్యాక్ వెనిజులా మీద వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ జరగకూడదని మళ్ళీ చేయడం తోటి మళ్ళీ ట్రంప్ ఇంకా ఏ దేశాలకు ఏం చేస్తాడనేది ఒకటి. దాంతో ఈ మీరన్నిటి ఇప్పటిదాకా అనిశ్చిత పరిస్థితులు ఇంకా క్లియర్ కాలేదు. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై, గోల్డ్ అయితే రాత్రి మళ్ళీ ఆల్ టైమ్ హైకి చేరడం జరిగింది. 4409.45 అనమాట. అంతకు ముందు 43.98లో ఉండే అక్టోబర్ 20వ తారీఖు ఆల్ టైమ్ హై. అంటే ఇంకొక $11 అంటే ఆల్ టైమ్ హై కంటే హైక్ అనమాట. అంటే ఇప్పుడు 4409.45 పెరగడం జరిగింది. దాంతో ఈ గోల్డ్ ఆల్ టైమ్ హై. సిల్వర్ మొన్ననే పోయింది, ఒక 2 రోజుల ముందుకే సిల్వర్ పోయి మీరు అన్నట్టు ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. సిల్వర్ కొంచెం కరెక్షన్ లో ఉంది. ఈ రోజు అమావాస్య కాబట్టి హైదరాబాద్ లో ఈ బులియన్ మార్కెట్ లో ధరలు మనకి ఉండదు అన్నట్టు. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళంతా ఏంటంటే అమావాస్య హాలిడే ఉంటుంది. కానీ వరల్డ్ మార్కెట్ లో రాత్రి పెరగడం జరిగింది. ఏది గోల్డ్ ఆల్ టైమ్ హై. 2 రోజుల కిందట సిల్వర్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి వీకెండ్, ఇవాళ ఫ్రైడే, సాటర్డే సండే వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా కానీ ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా మామూలుగానే ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ క్రిస్మస్ హాలిడేస్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి హాలిడే మూడ్ లో ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చి ఇవాళ మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. మన మార్కెట్లు ఇప్పుడు 485 పాయింట్లు పెరగడం జరిగింది. వరల్డ్ మార్కెట్ లో రాత్రి యూరోప్ మార్కెట్లు అనుకోండి, యుఎస్ మార్కెట్లు అనుకోండి, ఏషియన్ మార్కెట్లు అవన్నీ పెరగడం తోటి మన మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి 2 రోజుల నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ లోకి రావడం జరిగింది. దీంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ జోన్ లోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా పాజిటివ్ జోన్ లోనే ఉన్నాయి. 3 రోజుల నుంచి పడుతున్నటువంటిది ఇవాళ మళ్ళీ పెరగడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు ఉంది. మళ్ళీ వచ్చే వారం వచ్చేటప్పటికి మనకి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి 4 రోజులు. అంటే గురువారం క్రిస్మస్ 25th హాలిడే ఉంది, ఒక ఫ్రైడే రోజు వర్కింగ్ డే నెక్స్ట్ వీక్, తర్వాత మళ్ళీ 2 రోజులు మామూలు సెలవులు ఉంటాయి. అందుకని ఎక్కువ శాతం ఈ ప్రతి సంవత్సరం ఎప్పుడు చూసినా షేర్ మార్కెట్ లో డిసెంబర్ మంత్ అంతా మామూలుగానే ఉంటది, హాలిడే మూడ్ లోనే ఉంటది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ ఇప్పుడు కొనుక్కోవడానికి రైట్ టైం. ఇది మామూలుగా మనము డిస్కస్ చేయవలసింది. గోల్డ్ సిల్వర్ మాత్రం తగినది కొంచెం, పెరిగేది ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ 2 రోజుల కింద ఆల్ టైమ్ హై. మళ్ళీ నెక్స్ట్ 2026కి మళ్ళీ అది $4,900 పోవచ్చు అనేది గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. అంటే $4,400 రాత్రి చేరిన తర్వాత అంటే ఇంకో $500 పెరిగే అవకాశం ఉంది ఓవరాల్ గా, అంటే డిసెంబర్ 2026కి. ఇప్పుడు అలానే సిల్వర్ కూడా 2,40,000కి రీచ్ అయింది అనేది 2026 అప్పటి వరకు, అంటే ఇంకా సంవత్సరానికి. కానీ ఆ 2,40,000 ఈ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది సిల్వర్. ఇక గోల్డ్ వచ్చేటప్పటికి 4,900 అంటే ఉండొచ్చు కూడా 10% కాబట్టి 12-13% పెద్ద నెగ్లిజిబుల్. పెరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఈ పెరిగే అవకాశాలు ఎందుకు కనపడుతున్నాయి అంటే మీరు అన్నట్టు ఈ అనిశ్చిత పరిస్థితులు, రష్యా ఉక్రెయిన్ వారు, అక్కడ చర్చలు జరుగుతాయి అన్నారు కానీ ఇంతవరకు అదేమి యుద్ధం ఆగిపోయినట్టు కానీ చర్చలు జరిగి వాళ్ళు ఒప్పందానికి వచ్చినట్టు అది లేదు. మళ్ళీ కొత్తగా ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు మంది ఇంతవరకు ఫైనల్ కాలేదు. మళ్ళీ అమెరికాలో ఏదైతే ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం, వడ్డీ రేట్లు 2026లో తగ్గించరు అనేది కూడా ఒక వార్త. దీంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ పుంజుకునే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే ఎప్పుడైనా కానీ ఒకసారి బాగా పెరిగిన తర్వాత తగ్గినా కానీ
మళ్ళీ ఓవరాల్ గా మళ్ళీ పెరుగుతూనే ఉంది. ఎందుకోసం అంటే సిల్వర్ యూసేజ్ పెరిగింది, ఇన్వెంటరీస్ నిల్వలు బాగా తగ్గిపోవడం జరిగింది. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే కనపడుతుంది. తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి. కాకపోతే మరి ఇంత రేట్లలో కొనుక్కోవటం అంటే కొంచెం పెయినే. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ చూస్తే మాత్రం 1,13,500 ఉంది గ్రాము, 13,654 రూపాయలు గ్రాము. ఇక్కడ మన సిల్వర్ చూపిస్తే ఇక్కడ 2,06,397 అంటే 2,06,400 చూపిస్తుంది ఇప్పుడు. అంటే కాకపోతే వాళ్ళ అమావాస్య ఇక్కడ హాలిడే కాబట్టి ఇక్కడ ఉన్న రేట్లకి ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో ఉన్న రేట్లకి కొంచెం తేడా ఉంటుంది. మళ్ళీ ట్యాక్స్లు గీక్స్లు ఉంటాయి. మళ్ళీ ఏరియాని బట్టి అంటే హైదరాబాద్ అని, పూణే, బొంబాయి, ఢిల్లీ, చెన్నై, ఇట్లా పొద్దుటూరు, గుంటూరు, ఇట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా రేట్లు తేడా ఉంటాయి. కాకపోతే ఓవరాల్ గా పెరిగితే పెరుగుతూనే ఉంటది, తగ్గినప్పుడే తగ్గిన మాదిరే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే రూపాయి మారకం విలువకు సంబంధించి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా? కొంచెం రికవరీ అయింది. ఎందుకు అంటే ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బయింగ్ లోకి వచ్చిర్రో ఆటోమేటిక్ గా కొంచెం సప్లై పెరుగుతుంది. అంటే ఇన్ఫ్లో అంటే డాలర్లు ఇండియాకి ఎప్పుడైతే సప్లై అవుతుందో ఆటోమేటిక్ గా రూపీ స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్ గా ఏం లేదు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంది సప్లై డిమాండ్. మన ఇండియాకి డాలర్లు కనుక ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా డాలర్ తగ్గుద్ది, రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ మనం ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మొన్నటి వరకు ఏం జరిగింది అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటంతో ఇక్కడ నుంచి డాలర్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్ గా దాంతో డాలర్ స్ట్రాంగ్ అయింది, రూపీ వీక్ అయిపోయింది. ఓవరాల్ గా డాలర్ వీకే అమెరికాలో. కాబట్టి మనకి డాలర్ స్ట్రాంగ్ ఎందుకు కనిపిస్తుందంటే మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి కాబట్టి, ఇంపోర్ట్స్ పెరిగినాయి కాబట్టి, ఎఫ్ఐలు అమ్ముతున్నారు కాబట్టి, డిమాండ్ ఏర్పడింది కాబట్టి రూపాయి విలువ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐలు కొనడం మొదలు పెట్టారు ఒకటి కాబట్టి కొంచెం రూపీ స్ట్రాంగ్ అయినట్టు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఏమనట్లేదు, ఇది రొటీన్ గా జరుగుతూనే ఉంటది అన్నట్టు వదిలేశారు అనమాట. మనం కూడా రోజు గోల్డ్ సిల్వర్ పైన ఈటీఎఫ్ పెట్టుబడులు పెట్టుకోవచ్చా? మంచిగా, వాటికేమీ ఎప్పుడు లేదు. ఇంకా ఇప్పుడు ఈటీఎఫ్లకు వచ్చేటప్పుడు గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, కాపర్ కి సంబంధించిన షేర్లు కొనుక్కోవాలి. అమెరికా ఈటీఎఫ్లు ఉన్నాయి, యుఎస్ ఈటీఎఫ్లు. మళ్ళీ తర్వాత చైనా ఈటీఎఫ్ ఒకటి ఉంది, హ్యాంగ్సంగ్, అవి కొనుక్కోవచ్చు. ఎందుకంటే రాబోయే 2026లో మాత్రం అమెరికా ఈటీఎఫ్లు పాజిటివ్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రంప్ ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అవుతుంది. అమెరికా షేర్లు అంటే ఉదాహరణకి యాపిల్ అని, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్, ఎన్విడియా, ఇవన్నీ అమెరికాలో టాప్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వరల్డ్ వైడ్ కొంటారు, వాల్మార్ట్, అవన్నీ ఆ షేర్లు అన్ని కూడా అమెరికాలో లిస్ట్ అవుతాయి. దానికి సంబంధించి మనము ఆ షేర్లు ఇండివిజువల్ గా కొనుక్కోలేము కాబట్టి ఆ టోటల్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఈటీఎఫ్ ని కొనుక్కోవడం సేఫ్ ఒకటి. ఇక రెండోది, అమెరికా స్లో డౌన్ అవుతుంది, రష్యా స్లో డౌన్ అయిపోతుంది ఎకానమీలో. మనకి చైనానే ముందుండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చైనా ఈటీఎఫ్ కొనుక్కోవడం నెక్స్ట్ ఇయర్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ కి ఎలాంటి సూచనలు చేస్తారు ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మీరు? ఇదే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, ఇంకా కొన్ని ఉన్నాయి లైఫ్ టైమ్ ఈటీఎఫ్లు అంటాం. అంటే ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఉంది, బిఎస్సి ఈటీఎఫ్ ఉంటుంది, షేర్ ఉంటుంది, ఎన్ఎస్డిఎల్ అని, సిడిఎస్ఎల్ అని, కేఫిన్ అని, క్యామ్స్ అని, తర్వాత ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది. ఇప్పుడు అది ఐపీఓకి రాలేదు కానీ ప్రీ ఐపీఓ జరుగుతుంది. ఇటువంటి కొన్ని 10-12 ఉంటాయి అనమాట ఈటీఎఫ్లు అనుకోండి, షేర్స్ అనుకోండి. అవి లైఫ్ టైం, మనం కాదు మన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు తరాలు ఉంచుకునే షేర్లు. ఎందుకంటే బిఎస్సి ఉంది, బిఎస్సి షేర్ ఎప్పుడు ఉండేదే. అంటే ఎక్స్చేంజ్ దేశం ఉన్నంత కాలం షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్ ఉన్నంత కాలం ఎక్స్చేంజ్లు ఉండాలి, ఎక్స్చేంజ్లు ఉన్నంత కాలం అది బిఎస్సి అనమాట. బిఎస్సి అనుకోండి, ఎన్ఎస్సి అనుకోండి. దానికి తగ్గ సర్వీస్ చేయడానికి డిమాట్లు ఉన్నాయి, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. దేశం ఉన్నంత కాలం అదే సేమ్. ఇక అప్పుడేంది, డిమాట్ అకౌంట్లు కంపల్సరీగా ఉండాలి, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, దానికి సర్వీస్ చేసే వాళ్ళు ఉండాలి, రిజిస్టర్ ట్రాన్స్ఫర్, కేఫిన్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, క్యాంప్స్, ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉపయోగపడేది. ఇప్పుడు ఎంసీఎక్స్ ఉంది, కమోడిటీస్ ఎక్స్చేంజ్, అది ఎప్పుడు ఎక్స్చేంజ్ ఉండేది. గోల్డ్ సిల్వర్ కొనాలన్నా అమ్మాలన్నా. మన షేర్ మార్కెట్ ఎట్లానో ఎంసీఎక్స్, ఐఈఎక్స్ ఉంది, అది పవర్ ఎక్స్చేంజ్. ఇలా మనకి ఏవైతే కొన్ని ఉన్నాయో అవి లైఫ్ టైం కొనుక్కోవడానికి ఇప్పుడు మంచి టైం అనమాట, తక్కువలో ఉన్నాయి. అవి కనుక కొనుక్కోగలిగితే కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ చూసుకోవాలి. అంతే తప్ప ఒక రోజు పెరిగి ఒక రోజు తగ్గగానే ప్యానిక్ అవటం, టెంప్ట్ అవటం ఉండకూడదు. అంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుందా లేదా, ముందు పెరుగుతుందా లేదా, దీనికి ఉందా లేదా అని కొంచెం ఆలోచించగలిగితే ఎనఫ్. అంతకు మించి ఎక్కువ మనం అనక్కర్లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ అడ్వైజర్ని కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ కొంచెం హోంవర్క్ చేసి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
Okay. ఇదంతా మనం అంటే అవి ఒక అభిప్రాయం, ఒక సూచన. ఎవరు ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ వాళ్ళు ఎవరైతే సీనియర్స్ కానీ వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకొని చేయాలి. మనం అంతా ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం విషయం చెప్తాం. ఎంటర్ కానీ ఎగ్జిట్ కానీ ఇన్వెస్ట్ చేయాలా లేదా, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ రిస్క్, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. ఓకే. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.